Next topic. All of you mute your devices, please. Okay, done. Right, guys. Now, topic is now. Now. So, what am I doing now? నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను? What are you doing now? మీరేం చేస్తున్నారు? Right? So, such type of sentences we discuss today. Okay? Right. So, now sentences. At present, what is continuing? At present, ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నటువంటి యాక్షన్ని ఎలా చెప్పాలి? రైట్? సో యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ ఆల్వేస్ టైమ్ వర్డ్, రైట్? సో టైమ్ వర్డ్స్ ఆర్ హ్యావింగ్ లైక్ దిస్. Now means ఇప్పుడు. At present. At present. Nowadays. ఈ రోజులలో. Nowadays. Same. These days. These days. ఈ మధ్య కాలంలో ఈ రోజులలో ఏం జరుగుతుందంటే ఇలా చెప్తాం కదా. సో సేమ్ యాజ్ at present, nowadays, these days, now, at once. ఒకేసారి at once అంటే ఇప్పటికిప్పుడు ఇలా జరిగింది అని చెప్తాం కదా. సో at once. Okay guys, at once. So like these time words you are having. Okay? After this you have to arrange subject. So in every topic we are having single sequence, otherwise double sequence. రైట్? గుర్తుందా మీకు? కొన్ని టాపిక్స్లోనేమో డబుల్ సీక్వెన్సెస్ ఉంటాయి. దట్ మీన్స్ ఐయువిదే ఒక ప్యాటర్న్ ఉంటే హీ షీట్ ఒక ప్యాటర్న్ ఉంటుంది. కొన్నిట్లలోనేమో అన్ని సబ్జెక్ట్స్ కలిపి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కదా. బట్ హియర్ హ్యావింగ్ 3 ప్యాటర్న్స్ ఇన్ సింగిల్ టాపిక్. ఇక్కడ 3 ప్యాటర్న్స్ ఉంటాయి గైస్. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఐ సబ్జెక్ట్. ఓకే, I'll teach you positive and negative. I subject. So now I. Then you have to arrange am. What you have to say? Am. I am అని చెప్పినప్పుడు ఐని పలకకండి. రాసేటప్పుడు రాయండి, కానీ పలికేటప్పుడు పలకకండి. దీస్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఓకే, సో నౌ am అని పలకాలి. బట్ యూ హ్యావ్ టు రైట్ వైల్ రైటింగ్ ఐ సబ్జెక్ట్. ఐ సబ్జెక్ట్ని రాసేటప్పుడు రాయండి, కానీ పలికేటప్పుడు పలకకండి. ఓకే గైస్, దెన్ అరేంజ్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. వెనెవర్ యూ యూజ్ యామ్, ఎప్పుడు మీరు యామ్ అని యూజ్ చేసినా మీరు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ చెప్పాలి. ఓకే, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్ టు ఇట్. దెన్ యువర్ సెంటెన్స్ విల్ బి ఫినిష్. ఓకే, let me arrange a sentence now. Now am teach. V1 ing form. What do I have to say now? Teaching. Now am teaching. What am I teaching? See English, communicative English. Right? Okay guys, have you understood? Got it? Have you any doubts, anyone? This is the positive sentence sequence. Don't write anyone, just listen. So this is the positive sentence sequence. Now if you say amn't here, it's a negative sentence. Okay, negative sentence. So this is negative. How do we pronounce? Amn't. Amn't అని పలకాలి. Am not కాదు. Okay, so see, now I am arranging another sentence with amn't. Okay, at present amn't. Again don't pronounce I. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు చెప్పేటప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను. నేనేమి చెప్పొద్దంటే కొంతమంది అవే చెప్తారు, ఎందుకంటే సరిగా వినరు. చెప్పేటప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అందుకే వినరు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, డోంట్ ప్రొనౌన్స్ ఐ. జస్ట్ యూ హ్యావ్ టు సే యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. డోంట్ హెసిటేట్, డోంట్ పాజ్ ఇన్ బిట్వీన్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ చెప్పేటప్పుడు పాజ్ ఉండకూడదు, హెజిటేషన్ ఉండకూడదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వీ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్.
In all type of sentences, I am saying same sequence. But you are making cutting, pauses, hesitations. Right? Okay. So, at present, I meant listening. Listen. L-I-S-T-E-N. Then we had to add inform. At present, I meant listening music. Got it, guys? నేను చేసేది చెప్పాలి అంటే యామ్తో చెప్పాలి. నేను చేయడం లేదు అని చెప్పాలి అంటే యామెంతో చెప్పాలి. సో లుక్ ఎట్ నౌ. హౌ టు ప్రొనౌన్స్ ద సెంటెన్స్? నౌ ఐఎమ్ టీచింగ్ సి ఇంగ్లీష్. నౌ ఐ meant listening music. Okay? Like the way you have to arrange positive, negative sentences. Any more doubts, anyone? Please unmute your devices and ask me, please. I will explain you again. No doubts? Right. If you don't have doubts, you have to arrange positive sentences, negative sentences with different verb form, different time word. Okay? Right.